శ్రీశైలం జలాశయానికి భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. దీంతో శ్రీశైలం నిండుకొండగా మారింది. ఎగువ నుంచి 4.5 లక్షల క్యూసెక్లకు పైగా వరద పోటెత్తడంతో అధికారులు 3 రేడియల్ గేట్లను 10 అడుగుల మేర ఎత్తి దిగువకు 1.5 క్యూసెక్ల నీటిని విడుదల చేస్తున్నారు. పూర్తిస్థాయి నీటి నిల్వ 215 టీఎంసీలు కాగా ప్రస్తుతం 198 టీఎంసీలకు నీటి నిల్వ చేరుకుంది. ఇటు ప్రాజెక్టు నీటి మట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం భారీగా వస్తున్న వరదతో 880 అడుగులకు నీరు చేరింది. కుడి ఎడమ గట్లలో జల విద్యుత్ను అధికారులు కొనసాగిస్తున్నారు. రైట్, ఇది అంశం సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ మధుసూదన్ మనకి లైవ్లో డీటెయిల్స్ అందిస్తారు. మధుసూదన్, వరద పోటెత్తున్నట్టు తెలుస్తుంది శ్రీశైలం ప్రాజెక్టుకు, అధికారులు కూడా గేట్లు ఎత్తారు, డీటెయిల్స్ అంటే? కార్తిక్, శ్రీశైల జలాశయం జలకళ సంతరించుకోయిందని చెప్పవచ్చు. ఎగువ రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు అటు కృష్ణానది ఇటు తుంగభద్ర నది పూర్తిగా వరద పోటెత్తుతూ ఉంది. జలవనరుల శాఖ అధికారులు కూడా ఈ ఇన్ఫ్లో అవుట్ఫ్లోను కూడా బేరీజ్ చేసుకొని దిగువ నాగార్జున సాగర్కు నీటిని వదులుతున్నారు. అయితే 3 క్లస్టర్ గేట్లను లిఫ్ట్ చేసి నాగార్జున సాగర్ కూడా నీటిని వదులుతున్న పరిస్థితి అయితే ఉంది. ఒక్కొక్క క్లస్టర్ గేట్ నుంచి 27,000 క్యూసెక్కుల నీళ్లు కూడా కిందికి దిగువకు నాగార్జున సాగర్కు వదులుతూ ఉన్నారు. మొత్తానికి 80,000 క్యూసెక్కుల నీరు నాగార్జున సాగర్కు వెళ్తూ ఉంది. అటు తెలంగాణ ఎడమగట్టు విద్యుత్ కేంద్రం నుంచి కూడా విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతుంది. ఆంధ్రప్రదేశ్ సంబంధించి కుడి విద్యుత్ కేంద్రం నుంచి కూడా విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతూ ఉంది. వాటి ద్వారా 60,000 క్యూసెక్కుల నీరు నాగార్జున సాగర్ కూడా వెళ్లడం కూడా జరుగుతుంది. జలాశయం పూర్తిగా నిండుకుండను తలపిస్తూ ఉంది. అటు కృష్ణానది నుంచి తుంగభద్ర నుంచి 4,50,000 క్యూసెక్కుల నీరు డ్యామ్కు చేరుతూ ఉంది. అవుట్లో కూడా 1,40,000 కూడా నాగార్జున సాగర్కు వెళ్తూ ఉంది. పూర్తిగా మనం చూడొచ్చు డ్యామును 6, 7, 8 గేట్లను కూడా లిఫ్ట్ చేశారు. నిన్న సిఈ కబీర్ కూడా ముందుగా గంగాదేవికి పూజ చేసి కస్టల్ గేట్లను కూడా లిఫ్ట్ చేయడం కూడా జరిగింది. అయితే ఇన్ఫ్లో ఎంత వస్తుంది, అవుట్ఫ్లో ఎంత వస్తుందని చెప్పేసి జలవనరుల శాఖ అధికారులు పూర్తిగా వీటిపైన పర్యవేక్షణ చేస్తున్న పరిస్థితి అయితే నెలకొంది. 854 అడుగులు చేరుకున్న వెంటనే పోతిరెడ్డిపాడు నుంచి కూడా నీటిని విడుదల చేసి రాయలసీమకు కూడా నీరును విడుదల చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే జలాశయం పూర్తి నీటి మట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం 880 అడుగులకు కూడా చేరుకోయింది. అయితే పూర్తిగా జలాశయం నిండుకుండను తలపిస్తుంది. ఉభయ తెలుగు రాష్ట్రాల రైతాంగం కూడా ఆనందం వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే నెలకొంది. ఎగువ రాష్ట్రాలకు సంబంధించి ఆల్మట్టి, జూరాల నిండుకోవడంతో అక్కడ లిఫ్ట్ చేసి వరద జలాలను కిందికి వదలడం కూడా జరిగింది. అయితే శ్రీశైల జలాశయం పూర్తిగా నిండడంతో నాగార్జున సాగర్ కూడా నీటిని విడుదల చేయడం కూడా జరుగుతుంది. జల విద్యుత్ కేంద్రాల నుంచి విద్యుత్ ఉత్పత్తి కూడా కొనసాగుతూ ఉంది. అదేవిధంగా ఈ డ్యామ్ గేట్లు లిఫ్ట్ చేశారని చెప్పడంతో ఉభయ తెలుగు రాష్ట్రాల ప్రజలు అటు శ్రీశైల దేవస్థానం దర్శనం చేసుకొని డ్యామ్ అందాలను చూడాలని చెప్పేసి కూడా శ్రీశైలం వైపు అడుగులు వేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రం, అష్టాదశ శక్తిపీఠమైనటువంటి శ్రీశైల మహాక్షేత్రంలో దర్శనంతో పాటు ఏదైతే జాతీయ ప్రాజెక్టు ఉందో ఆ డ్యామ్ గేట్లు లిఫ్ట్ చేశారన్న సమాచారంతో పర్యాటకులు కూడా ఇక్కడికి అధిక సంఖ్యలో వస్తూ ఉన్నారు. మొత్తానికి ఘాట్ రోడ్లు కావడంతో, ఇరుకు రోడ్లు కావడంతో ఈ ట్రాఫిక్ ఇబ్బందులు కూడా ఎదుర్కొంటున్న పరిస్థితి అయితే నెలకొంది. అయితే ఎప్పుడు చూడని అందాలను ఇప్పుడు చూడొచ్చనే ఉద్దేశంతో పర్యాటకులు కూడా ఇక్కడ వస్తున్నారు. దట్టమైన నల్లమల అటవీ ప్రాంతము, ఆ అటవీ ప్రాంతంలో కూడా ఈ జల ప్రాజెక్టు దీని గురించి పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం కూడా చేస్తూ ఉన్నారు. మొత్తానికి ఎగువ రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు శ్రీశైల జలాశయానికి భారీగా వరద నీరు అయితే వచ్చి చేరుతూ ఉంది. అధికారులు కూడా ఎప్పటికప్పుడు బేరీజ్ చేసుకుంటూ ఉన్నారు ఇన్ఫ్లో అవుట్ఫ్లోను. అయితే దిగువకు నీటిని విడుదల చేస్తున్న సందర్భంలో కూడా అప్రమత్తం అవుతూ ఉన్నారు. ఎక్కువగా వరదలు ఇంకా 10 రోజులు కూడా వరదలు వచ్చే అవకాశం ఉందని చెప్తా ఉన్నారు. ఆ వరదలు సంభవించిన సమయంలో ఇంకా మిగతా గేట్లు కూడా లిఫ్ట్ చేసి దిగువ నాగార్జున సాగర్కు నీటిని విడుదల చేసే అవకాశం ఉందని చెప్పేసి కూడా జలవనరుల శాఖ అధికారులు చెప్తున్నారు.